అసెంబ్లీని సిద్దిపేట జిల్లా చేర్యాల జేఏసీ నేతలు ముట్టడించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ నిరసనకు దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ మాట ఊసే ఎత్తడం లేదని మండిపడుతున్నారు. చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న చేర్యాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ యాసర్ అందిస్తారు. యాసర్. అమూల్య, కాసేపటి క్రితం అసెంబ్లీ బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన జేఏసీ నేతలు ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు ఎక్కడికెక్కడ అడ్డుకున్నారు. అసెంబ్లీ ముందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చేర్యాల జేఏసీ నేతలు అయితే నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు మారుమోగితే ప్రధానంగా చెప్పాలంటే వారి డిమాండ్ చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా మార్చామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటి వరకు చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఎందుకు ప్రకటించడం లేదంటూ జేఏసీ నేతలు, అంటే చేర్యాలకు సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు, అన్ని పార్టీల సర్పంచ్ జేఏసీగా ఏర్పడి ఇవాళ అసెంబ్లీని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి వెంటనే ఏదైతే సిద్దిపేట జిల్లా చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి, లేకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని ప్రధానంగా హెచ్చరించారు. దీంతో అసెంబ్లీ బయట కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేఏసీ నేతలు విడతల వారిగా ఆటోలో, బస్సులో అసెంబ్లీకి చేరుకొని అసెంబ్లీని ముట్టడించారు. పోలీసులు ఎక్కడికెక్కడ వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి బలవంతంగా వ్యాన్లు ఎక్కితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ప్రధానంగా చెప్పాలంటే చేర్యాల అస్తిత్వం కొనసాగాలి అనుకున్నప్పుడు చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేస్తే తప్ప తమ గత్యంతరం లేదని భావించి ఒక జేఏసీగా ఏర్పడి కొన్ని సంవత్సరాలుగా వివిధ రూపాల్లో తమ పోరాటాన్ని జేఏసీ నేతలు అయితే తెలియజేస్తున్నారు. ఏదైతే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్ లో ఒక ప్రధానంగా అంశంగా మారి అన్ని పార్టీ ముఖ్య నాయకులు మరి ఎవరి ప్రభుత్వం ఏర్పడితే వారు ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ చేస్తామని మాకు అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇదే రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి మనకు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, బహిరంగ ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే వెంటనే చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా మారుస్తామని హామీ ఇచ్చారు. కానీ హామీని ముఖ్యమంత్రి విస్మరించారు. 2.5 ఏళ్లు గడుస్తుంది. ఇప్పటి వరకు దాని చేర్యాల డివిజన్ పై మాటనే ఎత్తడం లేదని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని హంగులు అర్హతలు ఉన్న చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అసెంబ్లీలో కూడా అప్పటి గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమ మద్దతు ప్రకటించారు. ఇదంతా జరిగి 2.5 సంవత్సరాలు కూడా జరుగుతున్నా ఇప్పటి వరకు చేర్యాలను డివిజన్ గా ప్రకటించారు. అదే పక్కనున్న ఏటూరు నాగరంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారు. కానీ చేర్యాల విషయంలో అన్యాయం చేశారు. చేర్యాల ప్రజలకు అన్యాయం చేశారు. చేర్యాలను వెంటనే చేర్యాల డివిజన్ గా ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇవాళ జేఏసీ నేతలు, చేర్యాలకు సంబంధించి జేఏసీ నేతలు అసెంబ్లీని ముట్టడించిన పరిస్థితి ఉంది. అటు ఒక్కసారిగా జేఏసీ నేతలు అసెంబ్లీకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ యాసర్.